యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో నీవుంటే వేరే కనులెందుకు అనే పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2 అనమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 అనే నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, పాటకి స్వరాలు 2 రకాలుగా ఉంటాయి. పైన స్వరము, కింద సాహిత్యము కాదు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఒక రకంగా ఉంటుంది, గాయకులకు, వోకలిస్టులకు స్వరం వేరే విధంగా ఉంటుంది. క్లియర్గా నేను రాశాను, మీరు గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీవుంటే వేరే కనులెందుకు ఈ పాట 1977 సంవత్సరంలో వచ్చినటువంటి స్నేహం అనే చిత్రంలోనిది. రచన శ్రీ నారాయణ రెడ్డి గారు, సంగీతం కెవి మహదేవన్ గారు, గానం బాలు గారు. రాగం నా దృష్టిలో ఇది ప్రధానంగా మోహన రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 కలుపుతారు, అంటే ఫారెన్ నోట్స్. నేను తర్వాత వివరణిస్తాను. అలాగే ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి. సరిగా పదస. ఆరోహణలో మాని అనే 2 స్వరాలు తీసేసాం. అవరోహణ సాధాప గరిస, నీ మా అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ ఆరోహణలో మాని, అవరోహణలో నీమా, అవే వల్టాయిని అనమాట. సో మనీ లేని రాగం మోహన్ రాగం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం. ఇది ఔడవ రాగము అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు. ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము అనే స్వరస్థానములు వస్తాయి అన్నమాట. వీటితో పాటుగా అన్యస్వరములు మావన్ శుద్ధ మధ్యమము, మాటు ప్రతి మధ్యమము, నీత్రి కాకలి నిషాదము, ఘాటు సాధారణ గాంధారము, ఈ 4 అన్యస్వరములు ప్రయోగించారు. తాళం చతురస్ర జాతి త్రిపుర తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి అంటే చతురస్ర నడక అనమాట. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. మరి తాళం జతులతో వేస్తారు. ఇక్కడ చూడండి, కిట్టత్త కక్కిట్టత్త 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 క అని. హుషారుగుంటానికి కిట్టత్త కక్కిట్టత్త 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 క ఇలా కూడా వేసుకుంటారు. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 4వ శృతి. నేను కూడా 4వ శృతిలోనే పాడుతున్నాను. మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4వ శృతిని, ఈ క్యాషియో చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ సా అంటాం మనం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్. ఇప్పుడు మన శృతి మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వరకు. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా పద సా సాధా పగరి సా, సరిగా పద సా సాధా పగరి సా. లో పిచ్లో సాధా పగా, గాంధారం వరకు వెళ్ళారు. తారాస్థాయి షడ్జం వరకే సంచారాలు ఉన్నాయి అన్నమాట.
పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. అయితే ముందర సాకి ఉంది, ఆ సాకి పాడి దానికి స్వరాలు పాడి పల్లవి పాడి కంటిన్యూ చేస్తాను పాటని. నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే. నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే. నీవుంటే వేరే కనులెందుకు, పా 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 పాదాద పరి సా గా 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 రీ పా గరి పా పదా రీ రీ సరి రీ సరి గరి దాదా గా దాదా దారి రీ సని సా సా పా పా గా పాదాద పరి రి సా గా 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 రీ పా గరి పా పదా రీ రీ సరి రీ సరి గరి దాదా గా దాదా దారి రీ సని సా సా పా పా గా పాదాద పరి రి గా. ఫస్ట్ చరణమునకు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఆది తాళమునకు ఒక లఘు 2 ధృతములు, లాస్ట్ ధృతము ఇక్కడ చూడండి, ఇక్కడ కిట్ట తక్క కిట్ట తక్క, ఇది లాస్ట్ ధృతం అనమాట. ఇది కాకోకుండా ఇది ఘాత బీట్ అంటారు. ఇది కాకుండా దీన్ని చేయి తిప్పటాన్ని విసర్జితము ఉసి అంటారు. ఇక్కడ 2 అక్షరము జాగా తక్క నా అని ప్రారంభించాలి. నా ముందుగా నువ్వుంటే తొలి పొద్దు, నువ్వు చెంతగా లేకుంటే చీకటి, సా సారి సా పా 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 ప ప ప పా ప ప పాద పరి రి గ సా 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 సారి సా పా 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 ప ప మా పా ప ప పాద పరి రి గ సా 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 మా మ మా మ దా సా ద మ పా మా దా స మా మ దా సా ద మ పా పా పాద ప గా 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 గ గ గ ప సా సా పా పా గా పాదాద పరి రి సా గా 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 రీ పా గరి పా పదా రీ రీ సరి రీ సరి గరి దాదా గా దాదా దారి రీ సని సా సా పా పా గా పాదాద పరి రి గా. లాస్ట్ చరణం రెండో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. నిన్న రాత్రి ఓ కల వచ్చింది, ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది, పప్పదా దదా గా సరి సప్పద్దా రి 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 సరి రి రి రిగ సరి సా పప్పదా దపా రీ సరి సప్పద్దా రి 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 సరి రి రి రిగ సరి గా
సా గ మ ప మ మ రి సా గ మ మ ప మ మ రి మ ద ప మ గ గ రి రిమ్మ రిమ గ సా 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 గ మ ప మ మ రి సా గ మ మ ప మ మ గ మ ద ప మ గ గ రి రిమ్మ రిమ గ సా 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 స స దా 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 ప గ ప ప ప ప. అప్పుడు నేనేమన్నానో తెలుసా? పా దా ద ప రి రి గా 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 రి పా గ రి పా ప దా రి రి స రి రి సరి గ రి దా దా ప గ దా ద దా రి రి స ని సా సా రి స ని సా సా రి స ని సా సా. థ్యాంక్ యూ అండి. ఈ ప్రక్రియ ఎంతో కష్టంతో కూడుకున్నటువంటిది. అయినా ఆ శ్రమకి కష్టానికి ఓర్చుకుని నేను వీడియోలు ఇస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. నా వీడియోలు ఇంకొకరికి షేర్ చేయండి, మీ ద్వారా 10 మందికి తెలుస్తుంది. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాడిన ప్రతి పాటని కూడా నేను ఒక 1 వీక్లో ఒక 10 డేస్లో ఆ రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు మరి ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఛానల్ని కూడా మీకు వీడియోలు వెంటనే చూడవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.